గుడ్ మార్నింగ్ గాయ్స్. టుడే అయితే మన 50 డేస్ ఛాలెంజ్లో డే 5 అయితే స్టార్ట్ అయింది. సో టుడే అయితే చెస్ట్ వరకు చేద్దామని చూస్తున్నా బ్రో. చెస్ట్ కూడా కొద్దిగా డౌన్ అయింది మంది. సో దానివల్ల ఫస్ట్ అయితే పుషప్ చేయండి. నేనైతే ఒక 50 పుషప్ చేస్తే చేశాను. సో మీరైతే ఒక 5 అలా అలా చేయండి బిగినర్స్ అయితే, ఓకేనా. అండ్ ఫస్ట్ వన్ వచ్చి బెంచ్ ప్రెస్. బెంచ్ ప్రెస్లో చాలామంది కూడా ఎక్కువ డౌన్ చేస్తుంటారు హ్యాండ్ని. మరీ డౌన్ చేసి స్ట్రైట్గా పెడతారనమాట హ్యాండ్ని. అలా పెట్టొద్దు, ఓకేనా. అండ్ సెకండ్ వన్ వచ్చి కేబుల్ ప్రెస్. బ్రో కేబుల్ ప్రెస్లో కూడా చాలామంది రాంగ్స్ చేస్తున్నారు అనమాట. మిడిల్లో ఉండి చేస్తుంటారు, అది కరెక్ట్ కాదు, ఓకేనా. తక్కువ వెయిట్ వేసుకోండి, చాలా పర్ఫెక్ట్ పడుతుంది. అండ్ బటర్ఫ్లై అయితే చాలామంది తెలిసిందే, చాలా జిమ్లో కూడా అవైలబుల్ ఉంటుంది బ్రో. ఇది మీ చెస్ట్ అనేది చాలా పంప్ అవుద్ది. ఇది మాత్రం ఒక 25 అలా ట్రై చేయండి. సో అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఈ టైప్ ఆఫ్ అనమాట. ఈ టైప్ ఆఫ్లో మీరు మాక ఈ వర్కౌట్ చేస్తే బ్రో మీ చెస్ట్ పూరీలు పొంగినట్టే పొంగుతాయి. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను, ఓకేనా. యాక్చువల్లీ నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ అడిగాడు బ్రో నన్ను, ఏం బ్రో స్టెరాయిడ్ తీసుకుంటావా అని చెప్పి. ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? ఒక 1 month మా నాన్న దగ్గర నువ్వు ట్రైనింగ్ తీసుకో, ఆ తరువాత నిన్ను అడుగుతారు స్టెరాయిడ్ తీసుకున్నావని. కష్టపడి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడతారు బ్రో మీరు. అది స్టెరాయిడ్ తీసుకున్నావు, ప్రోటీన్ వాడుతున్నావు అని చెప్పి. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. ఓకే, టుడే అయితే వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. మీకు నెక్స్ట్ మీకు ఏ వర్కౌట్ కావాలి నాకైతే కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ బట్టి వీడియో. అలాగే అయితే ఆడిషన్కి అయితే వచ్చేసా బ్రో. నేనైతే ఇక్కడ మన ఎన్టీఆర్ గారిది మూవీ ఆడిషన్ జరుగుతుందనమాట, మన కేజీఎఫ్ డైరెక్టరు. సో చాలామంది అయితే వచ్చారనమాట. మార్నింగే 9 నుంచే చాలామంది స్టార్ట్ అయిపోయారు. అలాగే మా ఫ్రెండ్ వాడు కలిస్తే మాత్రం మాట్లాడుతూ ఉన్నాను అనమాట. వాడు తిరగరా అని చెప్తే సిగ్గుపడిపోతున్నాడు. సో అక్కడి నుంచి అయితే వెయిట్ చేశాను నేనైతే. చాలా పెద్ద లైన్ అయితే ఉంది. సరే ఒకరోజు చెప్పిన తర్వాత అయితే ఆడిషన్ అయితే క్యాన్సిల్ చేసేసారు. ఆడిషన్ క్యాన్సిల్ అయిపోయింది చాలామంది రావడం వల్ల. నుంచి అయితే రూమ్కి వచ్చేసాను నేనైతే. బాదము, జీడిపప్పు, శనగలు అన్నీ నానబెట్టుకున్నాను అనమాట. కొద్దిగా హనీ వేసుకొని అయితే తినేసాను నేను. మార్నింగ్ కూడా ఏం తినలేదు. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే మనకు ఆడిషన్ అనేది ఉందన్నమాట, పొలిమేర 3. సో డే అయితే కంప్లీట్ అయిపోయింది. టుమారో కలుద్దాం, బాయ్.